ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. సో జనాల్లోకి జనసేన ఈ మధ్యకాలంలో చూస్తే జనసేన పార్టీ తరపున నాగబాబు హయాంలో ఒక ప్రోగ్రాం అనేది ఒక పబ్లిక్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. దానికి నేతృత్వం వహించింది నాగబాబు గారు. జనాల్లోకి జనసేన అనే టాపిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటన్నిటిలో. సో ఎందుకు ఈ టైంలో జనసేన జనాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. హై సార్. నమస్తే సార్. పుంగనూరులో ఒక సభ పెట్టింది జనసేన పార్టీ తరపున, నాగబాబు నాయకత్వాన ఒక పార్టీ నడుస్తుంది. ఎందుకు సార్ ఈ టైంలో ఈ పబ్లిక్ మీటింగ్లు అవసరమా? పెట్టడానికి గల కారణాలు ఏంటి? సహజంగా పొలిటికల్ మీటింగ్లు పెట్టరు, ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి. సో ఇలాంటి పబ్లిక్ మీటింగ్లు పెట్టడం అనేది తక్కువే. సహజంగా ఏదైనా వార్షికోత్సవం, పార్టీ ఆవిర్భావ సదస్సు, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకొని కలవడం తప్ప ఇలాగ జనంలోకి జనసేన అని చెప్పేసి 7 నెలలకే జనంలోకి వెళ్ళే ఒక కార్యక్రమం పెట్టడంలో ఒక వ్యూహం అయితే ఉందని అనుకోవచ్చు మనం. ఓకే. మొదటి నుంచి పార్టీ ఎదుర్కొంటున్న ఒక మైనస్ ఏంటంటే పార్టీకి క్యాడర్ లేదు, సంస్థాగత నిర్మాణం లేదు. అది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బిల్డ్ చేయట్లేదు? ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు అడిగే ఒక కామన్ క్వశ్చన్, ఓకే, దానికి ఆన్సరే ఈ జనంలోకి జనసేన అని చెప్పాలి. మీరు చూడండి, పార్టీ ఆవిర్భావ సభ ఒకరోజు జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో కూడా ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం 3 రోజుల పాటు దానికి ప్లీనరీ అని నామకరణం చేసి జరుపుతా ఉన్నారు. సో ఈ ప్లీనరీలో 3 రోజుల పాటు ఏం చెయ్యాలి? సో పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంటేనేమో ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంస్థాగత నిర్మాణం లేదు కదా. లేనప్పుడు మరి ఎందుకు 3 రోజులు అంటే దానికి ప్రిపరేషనే ఈ జనంలోకి జనసేన అని చెప్పాలి. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేసుకోవాలంటే నీకు నాయకత్వం కావాలి కదా. ఈ మండలానికి ఒక అధ్యక్షుడిని నియమించాలంటే అక్కడ సరైన బలమైన నాయకుడు మనం తెచ్చుకోవాలి కదా. ఇప్పటి వరకు చాలామంది పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు, కానీ బలంగా నిలబడేవాడు కావాలి. వాళ్ళ ఎలాంటి బలం కలిగిన వాడు కావాలి? ఆర్థిక బలం కలిగిన వాడు కావాలి, సో సామాజిక బలం కలిగిన వాడు కావాలి, అలాగే వాడికి ఒక పలుకుబడి, ఆ కుటుంబానికి ఒక పలుకుబడి, వాళ్ళు చెప్తే నలుగురు వినే రకమైన ఒక ఫ్యామిలీ కావాలి. అలాంటి నాయకత్వం కోసం, అలాంటి నాయకుల కోసం జనసేన పార్టీ ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంది. ఓకే. సో చాలా సందర్భాల్లో మీడియా అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే సంస్థాగత నిర్మాణం అనేది అధికారంలోకి వచ్చాకే సాధ్యమవుతుంది. అధికారంలోకి రాకుండా సంస్థాగత నిర్మాణం చేయటం అనేది కొన్ని సమస్యలకు కారణమవుతుంది. ఇవాళ ఒక మండలానికి ఒక అధ్యక్షుడిని నియమించాము, వెంటనే అతని ఆర్థిక మూలాలను అధికారంలో ఉన్న వైసీపీ కొట్టేస్తుంది. ఓకే. సో గత 5 ఏళ్ల నుంచి ఎందుకు నిర్మించుకోలేదు సంస్థాగతంగా అంటే ఒక మండలానికి ఒక అధ్యక్షుడిగా చేస్తాం. సంస్థాగత నిర్మాణం అంటే ఏంటి? ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పార్లమెంటుకి ఈ రకంగా అధ్యక్షులు నియమించుకున్న అధ్యక్షులు, కార్యవర్గం, ఇయే కదా సంస్థాగత నిర్మాణం అంటే. ఆ సంస్థాగత నిర్మాణం చేస్తే వాడికి ఆ పదవి అధికారికంగా ఇస్తే వాడిని వీక్ చేయడానికి ఈ అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, ప్రయత్నం చేసే ఒక అవకాశం ఉంది. తద్వారా వాడిని ఎన్నికలు వచ్చే నాటికి వాడిని నిర్వీర్యం చేస్తారు. ఓకే. సో అలాంటి జనసేన కోసం బయలుదేరి వచ్చిన ఒక అతను ఆర్థికంగా చితికిపోవటం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. అందుకోసం ఇప్పటి వరకు సంస్థాగత నిర్మాణం జరగలేదు. ఓకే. అధికారంలోకి వచ్చాక సంస్థాగత నిర్మాణం జరుగుతుంది అని చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైంది, అయినా సంస్థాగత నిర్మాణం జరగలేదు. ఏమిటి? గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నప్పుడే చాలామంది అనుకున్నది ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవటం ద్వారా గ్రామాల్లోకి పార్టీ చొచ్చుకుపోతుంది, ఓకే, అది మంచి పరిణామం అనుకున్నారు. కానీ 7 నెలలైనా అధికారంలో ఆయన ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తప్ప ఈ గ్రామాల్లోకి చొచ్చుకుపోవడం, సంస్థాగత నిర్మాణం అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల. ఓకే. ఇది ఇవ్వలేదని ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చాం. ఇప్పుడు దానికోసం ఒక ప్రిపరేషన్ కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని జనంలోకి జనసేన అని పోయి అక్కడి నుంచి నాయకుల్ని గ్యాదర్ చేసుకుని దాని ద్వారా 3 రోజుల పాటు జరిగే ఆ ప్లీనరీ సమావేశంలో ఈ సంస్థాగత నిర్మాణం ఈ సపోజు పొంగనూరులో నిర్వహించారు. పొంగనూరులో ఏ నాయకుడు బలంగా ఉన్నాడు,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొట్టగలిగే నాయకులు ఎవరున్నారు? ఓకే. అక్కడ వెళ్ళి మనం కేవలం సభ మాత్రమే చూస్తున్నాం. జనంలోకి జనసేన సభ నాగబాబు మాట్లాడారు, పెద్దిరెడ్డి అయితేనేంటి, ఇంకొకటి అయితేనేంటి, ఎవడైనా తగ్గేదిలా తినవా అంటున్నాడు అనుకోవచ్చు మనం. కానీ దాని వెనక కసరత్తు ఏంటంటే నాగబాబు గారు వెళ్ళగానే ఎవరెవరు మంచి కుటుంబాలు ఏమున్నాయి, ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఇవన్నీ కసరత్తు జరుగుతుంది. ఒక నివేదిక అధ్యక్షుల వారికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన చూసుకొని, ఓహో మనం ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పలానా అధ్యక్షుడు, పలానా ట్రెజరీకి పలానా చేద్దామని చెప్పి ఒక లెక్క అనుకుంటారు. అనుకొని సంస్థాగత నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది అనేది నాకు అనిపిస్తున్నది. సార్, పుంగనూరులోనే పెట్టడానికి అసలు మెయిన్ రీజన్ స్టార్టింగ్ నుంచే పుంగనూరులో పెట్టడానికి ఏదైనా స్ట్రాటజీ ప్లాన్ చేస్తుందా జనసేన పార్టీ? పవన్ కళ్యాణ్ ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా? పుంగనూరులో ఈ మీటింగ్ పెట్టి దానికి నాయకత్వంగా నాగబాబుని పెట్టడంలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఒకటి, నాగబాబు గారిని పెట్టడానికి ఒక స్ట్రాటజీ ఉంది, పుంగనూరులో పెట్టడానికి ఒక స్ట్రాటజీ ఉంది. నాగబాబు గారిని ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు తలమునకలై ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో. ఓకే. ఆ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో నాదెండ్ల నాగబాబు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారికి కూడా మంత్రి పదవి ఉంది, ఆయన కూడా బిజీగా ఉంటున్నారు. మరి నాగబాబు గారికి బాధ్యతలు అప్పగిస్తే పర్ఫెక్ట్గా చేస్తారు అన్న ఉద్దేశంతో నాగబాబు గారిని లీడ్ తీసుకోమన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, పొంగనూరులో ఎందుకు పెట్టారు? ఇవాళ 175 స్థానాల్లో 11 స్థానాలు మాత్రమే మనవి కాదు, మిగతావన్నీ మనవే అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. ఓకే. 21 గాక బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ ఉండే కూడా ఈ స్థానాలు కూడా మిత్రపక్షాలవే కదా. అక్కడికి వెళ్ళి బల ప్రదర్శన చేయటం అనేది అంత సబబు కాదు కదా. సో మొదటి విడత వైసీపీ, ఇది రాష్ట్రమంతా జరుగుతుంది. రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలో నాయకత్వాన్ని ఆహ్వానిస్తారు, తీసుకుంటారు, వెళ్తారు, అది వేరే విషయం. కానీ ప్రారంభంలో ఎలా ప్రారంభం కావాలి? ప్రారంభంలో ఒక బలమైన నియోజకవర్గాన్ని ఢీ కొట్టాలి. దానికి పులివెందుల్లో కాకుండా నెంబర్ 2 అయిన పుంగనూరులో పెట్టారు. అక్కడ పెట్టడం ద్వారా ఒక సవాలు విసిరాడు పవన్ కళ్యాణ్. మీ కూసాలు కదిలిస్తా, జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి నిన్ను తొక్కుతా అని చెప్పాడు, తొక్కాడుగా. ఇవాళ మళ్ళీ ఒక అన్యాపదేశంగా ఒక సందేశం ఇస్తున్నాడు, జగన్ మీ 11 స్థానాలనే నా టార్గెట్ అని. సో ఈ 11 నాగబాబు గారు కూడా చెప్పారు, ఈసారి 11 కాదు కదా, సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తాము అని నాగబాబు గారు సభాముఖంగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇవాళ ఏంటి, పొంగనూరు తర్వాత ఇంకో ఇట్లా ముందు వైసీపీ ఉన్న నియోజకవర్గాలని టార్గెటెడ్గా పెడతారు, అక్కడి నుంచి నాయకత్వాన్ని లాగుతారు, అక్కడి నుంచి వాళ్ళని వీక్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది చరణ్, మీరు అబ్జర్వ్ చేయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద పడ్డారే కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపాలన మీద పడ్డారు, కానీ అంతర్గతంగా ఏం చెయ్యాలో చేస్తున్నాడు. సీజ్ ద షిప్ అన్నాడు. ఇవాళ ఏం జరిగింది? విజయసాయిరెడ్డి రాజీనామా చేసేదాకా వెళ్ళిపోయింది వ్యవహారం. సీజ్ ద షిప్ అంటే కూసాలు కదిలిపోయి తీగలాగితే డొంక కదిలి చివరికి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇక్కడ తగిలి అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ వెలిగి మాడిపోయి రాజీనామా చేసి కూర్చుంది. అంటే సీజ్ ద షిప్ అనే ఒక టాపిక్ బాగా వైరల్ అయింది సార్. ఆయనకి ఆ అధికారం లేదు, సీజ్ ద షిప్ అనేది ఆయనకి వర్తించదనే టాపిక్ బాగా వైరల్ అయింది. కానీ అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ మీరు ఏదైతే అన్నారో ఆ ఒక్క డైలాగు ఇక్కడ దీనికి రాజీనామాకి లింక్ ఉందా సార్? డెఫినెట్గా ఉంది. అది ఎవరిది? అది సో కేవీ రావు, ఆ పోర్టు కేవీ రావు. సీజ్ ద షిప్ అంటే అసలు పోర్ట్ ఎవరిదిరా అంటే కేవీ రావు. అయ్యా బాబాయ్ నాది కాదండి, 48% వాళ్ళు రాసేసుకున్నారండి అరబిందో వాళ్ళు అన్నారు. ఓకే. వీళ్ళెవర్రా మధ్యలో అరబిందో వాళ్ళు రాసుకోవడానికి? ఎలా రాసుకున్నారు? బలవంతంగా రాయించుకున్నారండి. బలవంతంగా రాయించుకుంటే నువ్వేం చేస్తున్నావు? అవునండి, ఏం చేస్తామండి, ప్రభుత్వం వాళ్ళదే కదండి, బలవంతంగా రాయించుకున్నారండి. సుబ్బారెడ్డి కొడుకు వచ్చాడండి, విక్రాంత్ రెడ్డి అండి, విక్రాంత్ రెడ్డి మాట్లాడాడండి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు మాట్లాడాడండి, మొత్తం కలిపి చేసుకున్నాం. విజయసాయిరెడ్డికి ఏం సంబంధం అండి? అరబిందో వాళ్ళ అల్లుడు గారు అన్నగారిదే కదండి. ఓహో, సో ఇక్కడి నుంచి లింక్ ఎక్కడికి వచ్చింది? చివరికి వచ్చి విజయసాయిరెడ్డి కూతురు దగ్గర ఆగింది. ఓకే. 48,000 కోట్ల అక్రమ రవాణా అవుతుంది బియ్యం. సో అందులో అందరూ ఉన్నారు. ఓకే. ఇవాళ దాని మీద చర్యలు తీసుకుని రేపు ఒకరోజు రామ్ చరణ్ నన్ను ప్రశ్న ఇచ్చు, సార్ సీజ్ ద షిప్ అన్నాడు, ఏం జరిగింది సార్ ఆ బియ్యం రవాణాలో, ఏం ఆపగలిగారు సార్ అంటే,
ఇక్కడ అందరూ దొంగలే, ఓ పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఏం చేస్తారు? దశాబ్దాలుగా టీడీపీ వాడు ఉన్నాడు, వైసీపీ వాడు ఉన్నాడు, కొంతమంది జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, అది వాస్తవం. జనసేన క్యాండిడేట్లు కూడా ఈ జనసేన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? జనసేన వాళ్ళు కూడా చాలామంది వ్యాపారస్తులు ఉంటారుగా, వాళ్ళకు కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అనుకుంటారు ఏమైంది అందరూ చేస్తారా మనం చేస్తే తప్పేంది అనుకుంటారు ఎవడైనా. సో ఆ రకంగా మొత్తం జనసేనలో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన వాళ్ళని సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, అది వేరే విషయం. ఓకే, కానీ తెలుగుదేశం సిద్ధంగా ఉంటాడు కదా. సో వైసీపీ అంటే మనం చేయొచ్చు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సీజ్ ద షిప్ ఎక్కడ వరకు పరిమితం అయిందంటే, సో ఈ రకంగా ఈ అరబిందో వాడు తిరిగి వాడు కేవీ రావుకి మొత్తం ఇదిగోండి మీ అని పత్రాలు పళ్ళెల్లో పెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చేంత వరకు ఆ ఎఫెక్ట్ చూపించింది. దాని ఎఫెక్ట్ ఏంటంటే విజయసాయిరెడ్డి కూతురు అల్లుడికి సంబంధించిన కంపెనీ కాబట్టి ఆ కంపెనీ మీద ప్రెషర్ రాకుండా ఉండాలంటే, వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయాలంటే బీజేపీ చల్లని చూపులు కావాలి. ఆ చల్లని చూపులు కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, ఆ ఎంపీ పదవి బీజేపీ తీసుకోవాలి. సో ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వస్తే బాగోదు కాబట్టి, సో అదే సమయంలో కాంగ్రెస్లోకి వెళ్ళలేడు కాబట్టి, తెలుగుదేశంలోకి వెళ్ళలేడు కాబట్టి, జనసేన రానివ్వదు కాబట్టి చివరికి వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. సో అక్కడ నుంచి ఇక్కడికొచ్చి విజయసాయిరెడ్డి రాజీనామా చేసేంత వరకు సీజ్ ద షిప్ వచ్చింది. సో మీరు ఒక మాట అన్నారు సార్ ఇందాక, జనసేన నాయకుల్లో ఎవరైనా ఇలాంటి తప్పు చేసుంటే వాళ్ళ మీద పవన్ గారు 100% యాక్షన్ తీసుకుంటారని అన్నారు. సో ఇదే పాయింట్లో టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలైనా తీసుకుంటాడా? టీడీపీ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా చర్యలు తీసుకుంటారు? సాధ్యం కాదు కదా. ఇది కేంద్ర షిప్పింగ్ ఆధ్వర్యంలో ఉంటుంది. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నారు. కానీ మీకు ఒక విషయం అర్థం కావాలి, మీరు భారతీయుడు 2 సినిమా చూస్తే, భారతీయుడు 2 సినిమా చూసి భారతీయుడు 1కి భారతీయుడు 2కి ఏమైపోయిందంటే, భారతీయుడు 1 అప్పుడు అవినీతి ఒక దశ వరకే ఉండింది, అందరు ఆస్వాదించారు, ప్రతి ఒక్కళ్ళు ఎస్ అవినీతి పరులను మనం అంతం చేయాలన్నారు. ఈవెన్ భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ మనుషుల మనస్తత్వాన్ని ఆ భారతీయుడు 2లో చూపించాడు. అందరూ అవినీతి పరులే ఉన్నారు. వాడిదాకా వచ్చేసరికి వాడు ఏం ఆ మాత్రం చేస్తే తప్పేంటి అంటున్నాడు. సో అలాంటి సమాజంలో ఉన్నాం. ఈ అంత ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్ కేసు, నువ్వు అట్లా కాదు, నేను ముళ్ళుతోనే తీయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. దీనికి ఈ సమాజానికి ఒక శస్త్రచికిత్స అవసరం రామ్ చరణ్. ఈ శస్త్రచికిత్స నువ్వు కోసినట్టు తెలియకూడదు, మళ్ళీ కుట్లేసినట్టు తెలియకూడదు. ఓకే, కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అంటే చాలా చాకచక్యం అవసరం, ఓపిక అవసరం, సహనం అవసరం, చూస్తుండాలి, చేస్తుండాలి. సో ఆ రకమైన అబ్జర్వేషన్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. బట్ ఓకే, మన 3 సబ్జెక్టులు. సో ఇవాళ సీజ్ ద షిప్ అన్న తర్వాత విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. అవును. సో పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశాన్ని ఇవాళ నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలని ప్రస్తావన చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటం కోసం, ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేస్తున్నారు చెప్పడానికి చెప్పి ఈ మాట. సీజ్ ద షిప్ అంటే రాజీనామా చేశాడు ఆయన. తర్వాత సరస్వతి భూముల మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సర్వే చేశారు. చేస్తే ఆ భూములన్నీ రిజిస్ట్రేషన్ చెల్లదని ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేసింది, రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి షాకే సార్. ఇవాళ సుబ్బరాయుడని ఒక ప్రత్యేకంగా ఒక ఎస్పీని తిరుపతి తీసుకొచ్చి కూర్చోబెట్టి, సో ఎర్రచందనం మీద స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాడు. సో వాళ్ళ చేతులన్నీ కట్టేసినట్టే కదా. ఇవాళ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎర్రచందనం పుష్పాలందరికీ కూడా ఒక చెక్ పెట్టినట్టు. సో ఈ తిరుపతి వ్యవహారంలో ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి చెప్తున్నా. ఈ సుబ్బరాయుడు అనే ఆఫీసర్ చాలా గట్టి ఆఫీసర్, ఇతను ఉంటేనే వాళ్ళ ఆట కట్టించవచ్చు అని భావించాడు. కానీ ఏం జరిగింది అక్కడ, సుబ్బరాయుడు గారిని ఈ తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆయన్ని బదిలీ చేశారు. బదిలీ చేస్తే ఆయన తప్పేం లేదు, కింద డిఎస్పీ వాళ్ళందరూ కూడా వాళ్ళు దానికి బాధ్యత వహించి సస్పెండ్ చేశారు వాళ్ళని. కానీ నేను బదిలీ చేశారు. కానీ ఈయన దేనికైతే తీసుకొచ్చారు ఆ లక్ష్యం ఏమైపోవాలా, ఎర్రచందనం తీసుకొచ్చి మళ్ళీ ఎర్రచందనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా చేశాడు. మళ్ళీ ఆయన్ని బదిలీ చేసిన ఆయన్ని. సో ఆయన ఏదో పక్కన ఒక భాగం వరకే చూడగలిగే పరిస్థితి నుంచి టోటల్గా అబ్బా పోయాడురా సుబ్బరాయుడు,
సుబ్బరాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, తెలుసు కదా నీకు. సుబ్బరాయుడు నువ్వు ఎక్కడున్న 7 సముద్రాల ఆవల ఉన్నాగా నిన్ను తీసుకొచ్చి శిక్షిస్తా అన్నాడు. ఓకే. సుబ్బరాయుడు అంటే భయం అంత గజగజలాడిపోయారు. సో ఇవాళ సుబ్బరాయుడిని ఏం చేశాడు, అమ్మయ్య పోయాడురా బాబు ఇంకా రిలాక్స్ అనుకునే లోపు తీసుకొచ్చి మళ్ళీ అసలు ఎర్రచందనంకే వేశాడు స్పెషల్గా. ఓకే. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ ఎర్రచందనం. ఇప్పుడు ఏమైంది, పెనం మించి పొయ్యిలో పడ్డారు అందరు. అరే నాయన మలమల మాడిపోతారు. ఇంతకుముందన్న పెనం ఉన్న అటు ఇటు డాన్స్ వేసినా కొంచెం ఆ వేడి నుంచి తట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు నేరుగా పొయ్యిలో పడిపోయాం కదరా అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాన్ని కొట్టే దెబ్బలు ఎట్లుంటాయి చెప్పడానికి చెప్తున్నాను నీకు. అతపాతాన్ని తొక్కుతానంటే ఎన్ని వ్యవహారాలు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఎట్లా చేస్తున్నారు చెప్తున్నా. ఇవాళ కూడా పుంగనూరులో పెట్టడం ద్వారా రేపు పులివెందుల్లో కూడా పెట్టచ్చు. సో ఈ 11 స్థానాలు కూడా లేకుండా నిర్వీర్యం ఎట్లా చేయాలి ప్రతిపక్షాన్ని. ఓకే. సో ఆ కార్యక్రమం చేయడంలో భాగంగానే ఇవాళ పొంగనూరు అని మనం భావించవచ్చు. ఓకే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష పడాలనే స్ట్రాటజీతో వెళ్తున్నారని మీరు క్లారిటీ ఇచ్చారు. జనాలకైనా ఇటు జనసేన సైనికులకైనా అది నాట్ ఓన్లీ వైసీపీ క్యాండిడేట్లకైనా లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది. కాకపోతే ఒక రోజులో జరగవు ఏది, దానికి ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి దానికి ఒక రోజు వస్తుంది. ఇవాళ ఆయన సొంతంగా అధికారంలో లేడు. ఓకే. కూటమిలో ఉన్నాడు. కూటమిలో ఉన్నప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకోగలడా? తీసుకోలేడు. అలా తీసుకోవాలి అని తాపత్రయపడి తొందరపడి దూకుడుగా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుంది. సో నేను చెప్పానుగా, శస్త్రచికిత్స జరగాలి కానీ కోసినట్టు కానీ కుట్లేసినట్టు కానీ తిరగకూడదు. ఆ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు. నిజంగా సార్, మీరు చెప్పిందే నిజమై ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరో గేమ్ చేంజర్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ గేమ్ చేంజర్ అయ్యాడు ఎన్నికల్లో. ఈసారి గేమ్ చేంజర్ సమాజ ప్రక్షాళనలో గేమ్ చేంజర్ అవుతాడు. ఓకే, అలా అవుదామని కోరుకుందాం సార్. ఏపీ ప్రజలు ఇప్పుడు ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని అందరు అనుకుంటున్నారు. సో ఇలాగే సాగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మంచి ఇన్ఫర్మేషన్ని మీరు మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.